2 చేతులు కాదండి, ఆడవాళ్ళకి 10 చేతులున్నా కూడా అయి సరిపోవనమాట. పళ్ళు అలా ఉంటాయి. ప్రతి ఇంట్లోనే అంతే. ఏంటి ఇంక మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పని ఆడవాళ్ళ వైపే చూస్తుంది. అంటే ఎవరు సాయం చేయలేని ఆడవాళ్ళకైతే మరీ ఇబ్బంది. ఇంక ఇద్దరు చిన్న పిల్లలుంటే ఇంక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందనమాట. ఇంకేంటంటే డైలీ ఇలాగే మా పాపకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే క్యారెట్ ఫ్రై ఇంకా రసం అయితే చేశారనమాట. ఇంక పాపకైతే లంచ్ బాక్స్ రెడీ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే దోస అలాగే పల్లీ చట్నీ అయితే చేశాననమాట. ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే పర్వాలేదు, మా చిన్న పాపని చూసుకుంటారు, నేను వంట చేసుకుంటాను. అదే ఆయన మార్నింగ్ డ్యూటీ కన్నా వెళ్ళారంటే మాత్రం మా చిన్న పాప అస్సలు సంక దిగదు. ఇంక దాన్ని ఎత్తుకొని ఏ పనన్నా చేయాల్సొస్తుంది. అదేంటో తెలీదు, వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటే బాగానే పడుకుంటుంది. ఇంకా ఆయన కానీ డ్యూటీకి వెళ్ళారంటే నాతో పాటు లెగిసిపోద్ది. ఇంక లెగిసిపోయి నన్ను ఇంకా కూడా తిరుగుతూనే సతాయిస్తూనే ఉంటుందన్నమాట. అదేంటోనండి, అదే అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే పిల్లల్ని అత్తయ్య వాళ్ళన్నా చూసుకుంటారు. నేను వంట చేసుకున్నాను. ఇంకేంటంటే మేము విడిగా ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇబ్బందులన్నీ తప్పదు. ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత పాపకైతే టిఫిన్ తినిపించేసి ఇంకా జల్ల కూడా వేసేసాను. ఇంకో మా పాపకున్న జుట్టేమో చిన్నది, కానీ రిబ్బలతోనే వేయమని ఏడుస్తుంది. అందరూ రిబ్బలు పెట్టుకుంటున్నారు కదా, నాకు కావాలని అంటే ఇంకా నేనైతే రిబ్బలు తీసుకున్నానమాట. నాకు రిబ్బలు మామూలుగా కట్టడం అయితే వచ్చు, కానీ రిబ్బలు కుర్చీలు పెట్టడం రాదనమాట. యూట్యూబ్లో ఎన్ని చూసినా నాకు రాలేదు. ఫైనల్గా అయితే ఇంకా ఏదోలా నేర్చేసుకున్నాను. మా ఇంటి ముందు వదిన ఉంటే నేర్పించిందనమాట. కుర్చీలు పెట్టడం అయితే నేర్చేసుకున్నాను. వాళ్ళ అక్కడ కూడా సతాయించడం మానట్లేదు మా చిన్న పాప. ఇంకేదో నాకైతే జడైతే వేసేసి టిఫిన్ తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఒక యుద్ధం చేసినట్టు ఉంటుందన్నమాట. మా పెద్ద పాపని స్కూల్కి పంపించేంత వరకు తనతో పాటు చిన్నది కూడా వెళ్తుంది. వాళ్ళ డాడీ కూడా క్యాబ్ ఎక్కించే వస్తారనమాట. మినీ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరి బాయ్.